హలో అండి, నేను మీ జానుని. వెల్కమ్స్ టు జానీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ ఎగ్ కీమా మసాలా. దీన్నే చాలామంది అండా కీమా మసాలా అని కూడా అంటారు. రెండూ ఒకటే. రోడ్ సైడ్ దాబాలో, రెస్టారెంట్లో ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటారు. రోటీస్తో, నాన్స్తో, రైస్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని చేయడం కూడా చాలా సింపులే అండి. ఎప్పుడూ చేసుకునే ఎగ్ కర్రీకి బదులు ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. దీనికి నూనె కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. నూనె బాగా వేడిగా ఉండాలి. ఎంత వేడిగా ఉండాలంటే జీలకర్ర వేయగానే చిట్లాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ కట్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక 2 పెద్ద టమాటో మీడియం తరుగు వేసి కొంచెం సాల్ట్ వేసుకుని టమాటో పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు టాస్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పావు కప్పు సన్నని క్యాప్సికమ్ తరుగు వేసి 2 నిమిషాలు వేయించుకోండి. ఎక్కువగా మెత్తగా వేపవద్దు. క్యాప్సికమ్ క్రంచీగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి హై ఫ్లేమ్ మీద కాస్త దగ్గర పడనివ్వండి. చూడండి, సగం నీరు ఎగిరిపోగా కొంచెం నీరు ఉంది. అప్పుడు 4 గుడ్లని పెద్ద రద్రాలు ఉందా గ్రేటర్తో తురుముకోండి. ఆ తర్వాత నెమ్మదిగా టాస్ చేయండి. ఇంకో విషయం, కూర నీరంతా ఎగిరిపోయి ముద్దగా అయిపోయేంత వరకు మాత్రం కుక్ చేయకండి. అలా చేస్తే చల్లారాక ముద్దపప్పులా గట్టిగా అయిపోతుంది. ఇంకాస్త నీరు ఉండగానే 1 టేబుల్ స్పూన్ సన్నని పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ సన్నని అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ బటర్ లేక నెయ్యి వేసుకుని బాగా టాస్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని సాల్ట్ టేస్ట్ చేసి దించేయండి. అంతే అండి, సింపుల్గా చేసుకుని ఎగ్ కీమా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.